నమస్తే. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే నానుడి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇదే జరుగుతోంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలై 11 మంది ఎమ్మెల్యేలకే పరిమితం కావడంతో ఓడిన కీలక ముఖ్య నేతలు, సీనియర్లు, మాజీ మంత్రులు, ద్వితీయ శ్రేణి నేతలు, కొన్ని నియోజకవర్గాలలో క్యాడర్ సైతం జంపింగ్ చేసేస్తున్న పరిస్థితి. అయితే ఎవరున్నా లేకున్నా జెండా మోసే కార్యకర్త అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పటికీ పర్మనెంట్ అనే డైలాగ్ను గుర్తు చేసుకుంటూ క్యాడర్ ముందుకెళ్తోంది. ఇదే క్రమంలో టీడీపీ, జనసేన పార్టీల చేరికలతో హౌస్ఫుల్ అవుతున్న పరిస్థితులు కూడా చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఒకెత్తైతే వైసీపీకి వరుస షాకులు తగులుతూ ఉన్నప్పటికీ ఈ పార్టీలోనూ చేరడానికి సీనియర్లు, మాజీలు రంగం సిద్ధం చేసుకుంటూ ఉండడం గమనార్హం. దీంతో అధినేత మాత్రం ఒకరి పోతే 100 మందిని తయారు చేస్తానన్న ధీమాతో క్యాడర్ను కాపాడుకుంటూ రానున్న ఎన్నికలకు సిద్ధమంటూ ప్రజాక్షేత్రంలోకి వచ్చేస్తున్నారు. ఎన్నికల ముందే మొదలైన జంపింగ్లు వైసీపీ ఓడిన తర్వాత ఇంకాస్త పెరిగి నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉన్నాయి. అటు టీడీపీ, ఇటు జనసేనలోకి కండువాలు కప్పేసుకుంటున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ఎక్కడికక్కడ సేఫ్ జోన్లోకి వెళ్లిపోతున్నారు. అయితే టీడీపీ కాదు అంటే జనసేన, ఇక్కడ కూడా రెడ్ సిగ్నల్ ఉంటే బీజేపీ అన్నట్లుగా నేతలు వెళ్లిపోతున్నారు. కొత్త నేతల రాకతో పాత నేతలతో పంచాయతీలు కూడా నడుస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల చేరికలను సిట్టింగ్లు వ్యతిరేకిస్తూ ఉండడం, ఆఖరికి కొట్టుకుంటున్న ఘటనలు కోకొల్లలు. ఈ పరిస్థితి క్యాడర్ మధ్యే కాదు, నేతల్లోనూ ఉంది. ఇప్పటికే ఈ చేరికలు గొడవలకు ఫుల్ స్టాప్ పడేలా కనిపించట్లేదు. మళ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు నేతలు పాలిటిక్స్ చేస్తూనే ఉంటారంతే. అయితే మారిన తర్వాత కూడా 5 ఏళ్ల పాటు అదే పార్టీలో ఉంటారా అంటే అది ప్రశ్నార్థకమే. ఎందుకంటే నామినేటెడ్ పదవు ఏదో ఒక రీతిన లాభం చేకూరేలా ఉంటే తప్ప ఆయా పార్టీలలో మసలుకోలేని పరిస్థితి అయితే నేతల్లో ఉంది. ఇందుకు చక్కటి ఉదాహరణే వైసీపీ నుంచి జంప్ అయిన మాజీ మంత్రి, సీనియర్ నేత. పార్టీ మారగానే ఎమ్మెల్సీ అని, ఆ తర్వాత మంత్రి పదవి కూడా దక్కుతుంది అని ఎంతో ఆశపడ్డారు. కానీ అవన్నీ అడియాసలే అయ్యాయి. మరోవైపు అధికారంలో ఉన్న పార్టీలతో మనకెందుకులే అని వ్యాపారాలు కాపాడుకోవడానికి స్థానికంగా భయపడి వెళ్లిపోతున్న వాళ్లు ఎంతమందో లెక్కేలేదు. భారీగా ఊహించని రీతిలో చేరికలు ఉంటాయని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఎన్నికల ముందు, ఆ తర్వాత ఇప్పటికీ వైసీపీ నేతల జంపింగ్లు సాగుతూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నియోజకవర్గాలు, కొన్ని జిల్లాలలో వైసీపీకి పెద్ద దిక్కు అనేదే లేకుండానే పోయింది. అయినా సరే అధినేత మాత్రం ధీమాగానే ఉన్నారు. ఎందుకు అంటే 2019, 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను చూస్తే చాలా మందే సాధారణ కార్యకర్తలు, చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్లే ఉన్నారు. ఒకరు పోతే 100 మందిని తయారు చేస్తాననే నమ్మకమే జగన్ ధీమాకు కారణము అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు వైసీపీకి యువ రక్తం ఎక్కిస్తే ఇంకాస్త ఊపు ఉంటుందనే ఆలోచన సైతం అధినేతకు ఉంది అని మరికొందరు చెబుతున్నారు. అయినా పార్టీ ఆవిర్భావం సమయంలో ఆ తర్వాత ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ మాత్రమే గెలిచారు, ఉన్నారు కూడా. ఆ తర్వాతే పార్టీకి అమాంతం ఆదరణ రావడం, అప్పటి వరకు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ మొత్తం ఖాళీ అవ్వడం మొదలైంది. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు కూడా అని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఇవన్నీ ఒకెత్తైతే ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పక్కచూపులు చూడకపోవడం కాసంత పార్టీకి ప్లస్ అనే చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది అని, అధికారంలో ఉన్నప్పుడు ఆహా ఓహో అని జగన్ను పొగిడిన నేతలే ఇప్పుడు జగన్ వ్యవహార తీరు బాగోలేదు అని విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కోటరీని మొత్తం పక్కనెట్టడం, నేతలు, కార్యకర్తలు అభిమానులతో నేరుగా కలుసుకోవడం, జనంలోకి వస్తూ ఉండడంతో ఇప్పుడిప్పుడే పార్టీ గాడిన పడుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు యంగ్ లీడర్ కావడంతో భవిష్యత్ కోసం యువ నేతలు, సీనియర్లు, మాజీలు ఇతర పార్టీల నుండి రావడానికి సిద్ధమయ్యారంటే ఇదొక ట్విస్ట్ అనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ హయాంలో ఓ వెలిగిన నేత శైలజానాథ్ ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంకా రాయలసీమలో పదుల సంఖ్యలో నేతలు ఇదే బాట పట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాలోనూ జగన్ సమక్షంలో చేరడానికి, జనంలోకి వచ్చాక కండువా కప్పుకుంటారు అనే చర్చ జరుగుతోంది. అటు టీడీపీ, జనసేనలో హౌస్ఫుల్ అవుతున్న కొద్దీ ఇటు వైసీపీకి యువ రక్తం, సీనియారిటీని జగన్ చూస్తున్నారన్నమాట. చివరికి ఎవరు ఏ పార్టీలో చేరిపోతారో, ఎక్కడ మిగిలిపోతారో
అని ఆయా పార్టీల క్యాడర్ చూస్తోంది.